మహాగణాధిపతే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులందరికీ స్వాగతం. శని రాహుల యుతి కలయిక అంటే మనకి మార్చి 29 నుండి మే 21 తారీఖు వరకు కూడా ఈ శని రాహులిద్దరూ కూడా మీనరాశిలో కలిసి సంచారం చేయడం అనేది జరుగుతోంది. కాబట్టి శని రాహులిద్దరూ కలిసి అంటే కొంతమందికి ఇబ్బందికరమైన పరిస్థితులు ఉంటాయి, కొంతమందికి కలిసి వచ్చే పరిస్థితులు కూడా ఉంటాయి. అయితే ఇవి ఇక్కడ మనకి పూర్వభాద్ర 4వ పాదం మీద ఇక్కడ వీళ్ళు సంచారం చేయడం అనేది జరుగుతుంది. కాబట్టి ద్వాదశ రాశుల వారికి ఈ శని రాహుల యొక్క కలయిక వల్ల ఎటువంటి ప్రభావాలు ఉండబోతున్నాయి, వీళ్ళు ఎటువంటి పరిహారాలు చేసుకుంటే వీడి తీవ్రత తగ్గించుకోవచ్చు అనే విషయాలు మనం తెలుసుకుందాం. ఎందుకంటే ఇది కేవలం మనకి ఈ తెలుసుకోవడం ద్వారా వచ్చే ఏవైనా విపత్తులు కావచ్చు, లేకపోతే మనకి జీవితంలో జరిగే కొన్ని అనుకోని సంఘటనలు కావచ్చు, మంచి కావచ్చు చెడు కావచ్చు, ఏదైనా మనకి తెలుసుకునే అవకాశము, ఒకవేళ ఏవైనా అనుకోని పరిస్థితుల్లో ఒకసారి ఏమైనా నష్టం కానీ లేకపోతే ఏమైనా ఇబ్బందులు కానీ కలిగితే వాటికి పరిహారంగా మనం ఎటువంటి పరిహారాలు చేసుకుంటే తీవ్రత తగ్గుతుంది అనే మనం పరిష్కార మార్గాలు కూడా తెలుసుకుందాం. కాబట్టి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మేషరాశి వారికి కానీ చూసుకున్నప్పుడు ఇక్కడ ఈ శని రాహుల కలయిక అనేది వ్యయస్థానంలో ఏర్పడుతోంది. అందులో మేషరాశి వాళ్ళకి ఈ సంవత్సరం నుండి ఏళ్ళనాటి శని కూడా వీళ్ళకి ప్రారంభమవుతుంది. రాహు వీళ్ళకి అంటే ఆయన వ్యతిరేక దిశలో ఆయన ప్రయాణం అనేది ఉంటుంది. కాబట్టి రాహు చివరికి వచ్చేసి అంటే ఇంకా కుంభరాశిలోకి ఆయన వెళ్ళిపోతున్నాడు. శని భగవానుడు ఇక్కడ మనకి మీనరాశిలోకి రావడం అనేది జరుగుతుంది. అయితే ఇంకా ఈ రాహు వెళ్ళి కుంభంలోకి వెళ్ళక ముందే శని భగవానుడు వచ్చి మీనంలోకి రావడం వల్ల వీళ్ళిద్దరి యుతి అనేది ఇక్కడ ఈ 53 రోజుల పాటు జరుగుతోంది. కాబట్టి అందులోనూ ఈ సమయంలోనే కొంతకాలం ఈ షష్టగ్రహ కూటమి ఇవన్నీ కూడా కలిపి వస్తున్నాయి. కాబట్టి కాస్త మేషరాశి వాళ్ళకి కొద్దిగా వ్యతిరేక ఫలితాలే గోచరించడం అనేది జరుగుతోంది. సహజంగా వ్యయస్థానం అనేటప్పటికీ ఆర్థికంగా కానీ ఆరోగ్యపరంగా కానీ ఇబ్బందులు కలుగజేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఈ మేషరాశి వాళ్ళు తప్పనిసరిగా ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తలు వహించాలి ఈ 53 రోజుల పాటు కూడా ఖచ్చితంగా. అలాగే వీళ్ళకి ముఖ్యంగా ఆర్థిక విషయాల్లోనూ ఎక్కడైనా కొత్తగా పెట్టుబడులు పెట్టాలంటే చేస్తున్న వ్యాపారంలోనే విస్తరణ పెంచుకోవడానికి కావచ్చు, లేకపోతే ఎవరికైనా అప్పులు ఇవ్వడం విషయంలో కావచ్చు, లేకపోతే ఎక్కడైనా షేరుల్లో కానీ ఎక్కడైనా ఇన్వెస్ట్ చేయాలి అనుకునేటప్పుడు మాత్రం కాస్త జాగ్రత్త వహించుకుంటే మాత్రం సరిపోతుంది. కేవలం ఇది 53 రోజులు మాత్రమే. దాని తర్వాత ఎలానో వీళ్ళకి ఏళ్ళనాటి శని ప్రభావం అనేది ఉంటుంది. కానీ ఇక్కడ శని రాహుల కలయిక అనేది కొద్దిగా వీళ్ళకి ఇబ్బందికరమైన విషయం. కాబట్టి కాస్త ఏదైనా ఫ్రెండ్స్తో కానీ లేకపోతే బంధువులతో కానీ ఏదైనా ముఖ్యమైన విషయాలు మాట్లాడేటప్పుడు కాస్త ఆచితూచి మాట్లాడడం, అంటే గొడవలు పెరిగేటట్టుగా కాకుండా కాస్త నిదానంగా మాట్లాడడం, ఏవైనా అక్కడ సిచ్యువేషన్ దాటి వెళ్ళిపోతుంది అనుకున్నప్పుడు కామ్ అయిపోవడం, లేకపోతే అనవసరంగా బంధుత్వాల్లో కూడా అంటే విరోధాలు ఏర్పడే అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి ఇక్కడ మనకి మాట పట్టింపులు అవేమీ లేకుండా నిదానంగా సమస్యను పరిష్కరించుకోవడం అనేది మంచిది. అలాగే ఇక్కడ వ్యయస్థానంలోనే ఈ శని రాహువుల యొక్క కలయిక ఉంది. కాబట్టి ఉద్యోగరీత్యా కానీ లేకపోతే పిల్లలు చదువుకునే విషయాల్లో కానీ లేదా మీరు చేసే ఉద్యోగంలోనో భర్తకు సంబంధించిన వాటిల్లోనో కాస్త స్థానభ్రంశం అయ్యే అవకాశం అనేది ఉంటుంది. అంటే స్థానచలనం ఉంటుంది. కాబట్టి ఇలాంటి విషయాలు కూడా కాస్త పరిగణనలోకి తీసుకోవాలి. ఇది కూడా ఈ 53 రోజుల్లోనే. మొత్తం మీద ఈ మేషరాశి వాళ్ళు ఆరోగ్య విషయాల్లో తప్పనిసరిగా జాగ్రత్త అనేది తీసుకోవాలి. ఈ శని రాహుల యొక్క కలయిక వల్ల ఈ యుతి వల్ల ఈ 53 రోజుల్లోనూ ఏమైనా తీవ్రత ఎక్కువగా ఉంటే తప్పనిసరిగా శని భగవానుడికి రాహుగ్రహానికి జపం చేయించుకోవడం, లేదా ఈ శని రాహువుల దగ్గర దీపారాధన చేసుకోవడం, అలాగే
ఈ శనికి సంబంధించిన స్తోత్ర పారాయణ చేసుకోవడం, శివాభిషేకం, శివాలయ దర్శనము, నవగ్రహ ప్రదక్షిణలు ఇవన్నీ కూడా మీకు కాస్త అంటే ఈ తీవ్రతని తగ్గించి కాస్త వచ్చే ఇబ్బందుల నుండి ఊరటనివ్వడం అనేది జరుగుతుంది. కాబట్టి తప్పనిసరిగా ఈ మేషరాశి వాళ్ళు ఈ 53 రోజుల పాటు కూడా కాస్త శని రాహులు దగ్గర దీపాలు వెలిగించడం, ఈ ఇందాక చెప్పుకున్న పరిహారాలు చేయడం ద్వారా తీవ్రత అనేది తగ్గుతుంది. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయడం మర్చిపోకండి. అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సర్వే జన సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు.